వెస్టాన్ కాలేజ్. థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఈ పబ్లిక్ స్కూల్ మొత్తం ఇంగ్లాండ్లో ఎంతో ఫేమస్ అయినది. ఇక్కడ విద్యార్థులు క్రమశిక్షణ నియమాలని కఠినంగా పాటిస్తారు. అబ్బాయిలకంటూ ప్రత్యేకంగా బోర్డింగ్ హౌసెస్, అద్భుతమైన కరికులం, ప్రతిభగల టీచర్స్ సామాన్యమైన విద్యార్థిని జెంటిల్మెన్ గా మారుస్తారు. ధనవంతులు వాళ్ల పిల్లలిక్కడ చదవటానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగానే ఉంటారు. నేను జాగ్రత్తగా ఉండాలి. వెస్టర్న్ లో చదువుతున్న విద్యార్థులకి ఏవైందో విచారించమన్నారు. ఇది సాంప్రదాయం గల పబ్లిక్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో తల దూర్చలేదు. అదే క్వీన్ సమస్య. అంతేకాకుండా అలాగే నువ్వు ఎవరికి దొరికిపోకుండా నాకు సాయం చేయాలి. ఏం చేయాలో ప్లాన్ చేయి. ఇలా చూడు, ఇది ఎంతో ప్రసిద్ధి గల పబ్లిక్ స్కూల్. ఇక్కడ క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి చోటు ఉంటుంది. ఈ కాలేజీలో హెడ్ మాస్టరే అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన మాటకి ఎదురు మాటే ఉండకూడదు. ఇక్కడ అదే చట్టం. ఈ కాలేజ్ హెడ్ మాస్టర్ తనను ఒక పెద్ద రాజు అని ఊహించుకుంటున్నాడా ఏంటి? ఎంత చండాలమైన సాంప్రదాయం. ఆయన ఎప్పుడు బిజీగా ఉండడం వలన ప్రిఫెక్ట్ మాత్రమే ఆయన కలవగలరు. ప్రీఫెక్సా? వాళ్లే బోర్డింగ్ హౌసెస్ కి నాయకులు. నువ్వేదైనా తప్పు చేసి దొరికిపోతే నీ పని అయిపోయినట్టే. ప్రతిభ, డబ్బు ఇవన్నీ ఈ కాలేజీలో పనికిరావు. ఈ ప్రీఫెక్స్ కి నేను అనుకున్న దానికన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ప్రీఫెక్ట్ 4 కి ఎలాగైనా నేను దగ్గరవ్వాలి. నువ్వు తప్పకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తా. కొంచెం మార్కులుంటే సరిపోదు. ఆర్ట్స్ లో కూడా అదరగొట్టే వాళ్ళకి ఇక్కడ చోటు. ఏమంటున్నావో వినపడటం లేదు. ధన్యవాదాలు. లేదు, నేను 2 గంటలకే కదా చెప్పాను. పోజుకేం తక్కువ లేదు. ఛ! నన్ను మోసం చేశాడు. స్కూల్ మొదటి నుంచి నేను ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ప్రీఫెక్స్ నాకు రుణపడి ఉండేలా ఏదో ఒకటి చేయాలి. నా టైం ని శ్రమని వేస్ట్ చేసినందుకు వాడు బాధపడతాడు. బాధపడేలా చేస్తాడు. సెబాస్టియన్, దిగులు పడకండి, నేనే చూసుకుంటాను.